తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. పరభాష సినిమాలు 500 కోట్లకి మించి హల్చల్ చేస్తుంటే 300 కోట్లకే మురిసిపోయింది టాలీవుడ్. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశలన్నీ 2026 పైనే. ఒకవైపు భారీ ప్రాజెక్టులు, మరోవైపు స్టార్ హీరోల కంబ్యాక్లు. మరి టాలీవుడ్ మళ్ళీ తన అసలు ఆట మొదలు పెట్టబోతుందా? మళ్ళీ వరల్డ్ సినిమా ముందు దిస్ ఈజ్ టాలీవుడ్ అని చెప్పే రోజు వస్తుందా? 2024 టాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమా తలెత్తి చూసే బ్రాండ్. పుష్ప 2, కల్కి, 2898 AD లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసి 1000 కోట్ల మీద కొల్లగొట్టి టాలీవుడ్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాయి. కానీ 2025 వచ్చేసరికి సీన్ మారిపోయింది. కారణం స్టార్ పవర్ గ్యాప్. ప్రభాస్ లేడు, అల్లు అర్జున్ రాలేదు, మహేష్ బాబు ఎంట్రీ లేదు, NTR తెలుగు స్ట్రైట్ మూవీ కుదరలేదు. ఇక ఒక రకంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసే క్యాలిబర్ సినిమాలే లేవు. అయితే ఉన్నంతలో పర్లేదనిపించిన సంక్రాంతికి వస్తున్నాం ఓజీలే 2025లో తెలుగు సినిమా పరువు నిలబెట్టినట్టు కనిపిస్తోంది. కానీ ఈ రెండు సినిమాలు 300 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో 500 కోట్ల క్లబ్ అనేది ఈ ఏడాది టాలీవుడ్ కు డ్రీమ్ గానే మిగిలిపోయింది. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి 800 కోట్లతో చావా, 500 కోట్లతో సయరా, 500 కోట్లపై చిలుకు వసూలతో దురంధర్ రికార్డులో మోతమోగిస్తే కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతారా చాప్టర్ 1 800 కోట్లకు పైగా వసూలతో సంచలనం సృష్టించింది. ఇక మహావతార్ నరసింహ 40 కోట్ల బడ్జెట్ తో 300 కోట్ల వసూలు చేయడం ఇండస్ట్రీకి పెద్ద షాకే. ఇక కొత్త లోకం 300 కోట్లు వెనకేస్తే మిక్స్ టాక్ లోనూ కూలీ 500 కోట్లను కొట్టేసింది. ఎటొచ్చి తెలుగు సినిమానే ఎటూ కాకుండా పోయింది. ఏది ఎలా ఉన్నా టాలీవుడ్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒకటే హోప్, అదే 2026. ఒకవైపు రాజాసాబ్ ఫౌజీ అంటూ ప్రభాస్ అటాక్ చేస్తుంటే చరణ్ పెద్ది, NTR ప్రశాంత్ నీల్ డ్రాగన్లు బరిలోకి దిగడానికి రెడీ అయిపోతున్నాయి. వీటిలో కనీసం ఒక్క సినిమా అయినా 1000 కోట్లను టచ్ చేయకపోతుందా అంటూ ఆశపడుతుంది టాలీవుడ్. ఈ కాంబోలో అనుకున్న కెపాసిటీకి అది కష్టం కాదు కూడా. చూడాలి, వెనుకబడ్డ టాలీవుడ్ 2026లో మళ్లీ తన సత్తా చాటుతుందా? మరోసారి వరల్డ్ సినిమా దిస్ ఈజ్ టాలీవుడ్ అని చెప్పే రోజు రాబోతుందా? చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.